పెట్టారు. పెడితే అంటే అంతర్జాతీయ సరిహద్దు దాటడం అంటే యుద్ధం చేసినట్టు లెక్క. మన యుద్ధ విమానాలు వెళ్ళి మరి బాంబులేసి వచ్చినాయి. అక్కడ కొట్టిన దెబ్బ బాలాకోట్ లో బంకర్ బస్టర్ బాంబులు, బంకర్ లోపల ఉన్నారు వాళ్ళందరూ, బంకర్లను పేల్చి వచ్చింది భారత సైన్యం. ఒక్క ప్రాణ నష్టం జరగకుండా కొట్టింది భారత సైన్యం 2 దెబ్బలు. ఓపెన్ సీక్రెట్ కదా ఇది. మూడవది తర్వాత ఏం జరిగింది, పహల్గామ్ ఇన్సిడెంట్. దాంట్లో నువ్వు హిందువా ముస్లిమా అడిగి మరీ టూరిస్టులు చంపారు. దానికి ప్రతిగా ఏం చేశారు, ఆపరేషన్ సింధూర్. నుదుట బొట్టుని చెరిపాం, వెళ్ళి నీ మోడీకి చెప్పుకో అంటే ఆ సింధూరం వాళ్ళ నుదుట రుద్దాడు ఆయన. వాళ్ళ నుదుటన రక్త సింధూరం అద్దాడు ఆయన. ఎట్లాగా, ఉగ్రవాద శిబిరాలు 6 ప్రధాన ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఏకంగా పాకిస్తాన్ లోపల 100 కిలోమీటర్ల లోపల ఉన్న వాటిని మిస్సైల్స్ తో లేపడేశారు, యుద్ధ విమానాలతో లేపడేశారు. అంటే యుద్ధం చేశాం మనం వెళ్ళి. యుద్ధం అంటే అది దాడి. యుద్ధం అంటే దానికి ప్రతిగా ఆడేం చేశాడు, యుద్ధ విమానాలు తీసుకుని పరిగెత్తుకొచ్చాడు, డ్రోన్లు తీసుకుని వచ్చాడు. ఒక్కదాన్ని లోపలికి రానిలా దారిలో కూల్చేవతలు పడేశాం. క్రిందసారి బాలాకోట్ మీద స్ట్రైక్ జరిగినప్పుడు వాళ్ళు లోపలికి వచ్చి మళ్ళీ మన పఠాన్కోట్ స్థావరం మీద దాడి చేశారు. మన విమానం ఒకటి డ్యామేజ్ అయింది, మళ్ళీ మనం వాళ్ళకి కూల్చాం. అప్పుడే కదా వాళ్ళది F-16 కూలింది, మిగ్గెళ్ళి అవతల పడింది. చివరికి ఆ రోజున అభినందన్ని తీసుకురావడానికి అమెరికానే చెప్పినా వినలేదని అమెరికా అధ్యక్షుడే చెప్పాడు కదా. అలాగే చైనా అధ్యక్షుడు చెప్పాడు కదా, ఐక్యరాజ్య సమితి చెప్పింది.